రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శ్రీరామనామవరానన ఓం నమ ఇతి. భక్తులందరికీ స్వాగతం. మనం నిన్నటి రోజున విశ్వామిత్రుడు ఏ విధంగా తన అస్త్రశస్త్ర విద్యలన్నింటినీ కూడా రాముడికి ధారపోసాడో మనము చూసాము. అంతేకాకుండా తాటకి సంహారాన్ని గురించి కూడా మనము వివరించుకున్నాము. ఇప్పుడు తాటకి సంహారం తర్వాత రాముడు లక్ష్మణుడు ఇద్దరిని తీసుకొని విశ్వామిత్ర మహర్షి ఆశ్రమానికి వెళ్తున్నారన్నమాట. ఆ ఆశ్రమం పేరు సిద్ధాశ్రమం. ఆయన చెప్తూ ఉన్నారు రామలక్ష్మణులకు, ఈ సిద్ధాశ్రమం అంటే నాకు చాలా ఇష్టం, నాకు చాలా ప్రీతిపాత్రమైనది అని చెప్తున్నారన్నమాట. చెప్తే అప్పుడు రాముడు అడుగుతున్నారు, ఎందుకని మహానుభావ మీకు ఈ ప్రదేశము అంత ప్రీతికరమైనది అని అడుగుతారు. అడిగితే అప్పుడు విశ్వామిత్ర మహర్షి చెప్తున్నారు, మామూలుగా అయితే నేను హిమవత్ పర్వత ప్రాంతంలో ఉండే కౌశికీ నది ఒడ్డున కుటీరాన్ని ఏర్పాటు చేసుకొని నేను అక్కడ నివసిస్తూ ఉంటాను. కానీ ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, పూర్వము బలిచక్రవర్తి తనది కాని దానిని తనదిగా చేసుకుని దానాలు చేస్తూ ఉంటే ప్రహ్లాదుని మనవడు కాబట్టి మహావిష్ణువు ఆయనని సంహరించకుండా తన నుంచి ఈ భూమినంతటిని తీసుకోవడానికి కశ్యప ప్రజాపతికి కొడుకుగా ఉదయిస్తాడనమాట. దీని గురించి మనం ఇంకా వివరంగా భాగవతం చర్చించుకున్నప్పుడు మనము చెప్పుకుంటాం. సో ఈ విధంగా ఆయన కొడుకుగా ఎవరికి కశ్యప ప్రజాపతికి కొడుకుగా ఉదయించి వామనమూర్తి అని పేరు తెచ్చుకుంటారు. ఆయన వటువుగా ఈ బలిచక్రవర్తి దగ్గరికి వెళ్తారు. ఉపనయనం అయిన తరువాత వెళ్తున్నాడు కాబట్టి ఆయనను చూడగానే బలిచక్రవర్తి చాలా సంతోషించి ఆయనకు ఏం కావాలా అని అడుగుతారు. మీకు అశ్వాలు కావాలనా, లేకపోతే ఏనుగులు కావాలనా, రథాలు కావాలనా, బంగారు నాణాలు కావాలనా, భూమి కావాలనా, ఈ విధంగా రకరకాలుగా అడుగుతారు. అడిగితే అప్పుడు ఆ వటు వామనమూర్తి చెప్తారనమాట, మహారాజా ఓ చక్రవర్తి, ఇలా నువ్వు అడగకూడదు, నేను తీసుకోకూడదు. నేను ఇక్కడ ఉపనయనం తీసుకుని చేసి వచ్చాను కాబట్టి నాకు 3 అడుగుల స్థలం మాత్రము కావాలి అని అడుగుతారు. అడిగితే సరే తీసుకో అని చెప్తారనమాట. చెప్తే మామూలుగా ఎవరైనా సరే భూమిని ఇచ్చినప్పుడు దాన్ని మనము మనది అనే ముందు ఒకసారి వెళ్ళి ఆ భూమిని తొక్కాలి. ఆ విధంగా అయితే నేను ఈ భూమిని తొక్కుతాను అని వామనమూర్తి అడుగుతారు. అంటే సరే తొక్కండి అని చెప్తే ఆయన 2 అడుగులు, ఒక అడుగు ఏమో ఈ భూమి మీద, ఇంకొక అడుగు విశ్వమంతా ఉంచి 3వ అడుగు బలిచక్రవర్తి తల మీద ఉంచి తొక్కేస్తాడనమాట, పాతాళానికి తొక్కేస్తాడు. ఆ విధంగా ఆయనను పాతాళ లోకానికి పంపించిన తర్వాత వామనమూర్తి బ్రహ్మచర్యం పాటించాల్సిన, అంటే సేదదీరి బ్రహ్మచర్యాన్ని పాటించడం కోసమని ఈ ప్రదేశానికే వస్తారనమాట. కాబట్టి ఇది అంత పవిత్రమైన ప్రదేశం కాబట్టి నాకు ఇది చాలా ప్రీతిపాత్రమైనది. సాక్షాత్తు మహావిష్ణువు ఇక్కడ బ్రహ్మచర్యాశ్రమాన్ని పాటించి చూపించాడు కాబట్టి నాకు ఇది చాలా ప్రీతిపాత్రమైనది అని చెప్తారు. అందుకే నేను ఇక్కడ యాగం చేస్తున్నాను, నువ్వు యాగరక్షణ చేయాల్సింది అని చెప్పి విశ్వామిత్ర మహర్షి మౌనంలోకి వెళ్ళిపోతారనమాట. ఎందుకు ఇక్కడ మౌనంలోకి వెళ్ళిపోతారు అని అంటే, చిన్న విషయాన్ని కూడా వాల్మీకి మహర్షి మనకు తెలియజేస్తున్నారు. అంటే ప్రతి విషయాన్ని మనం మన నిజ జీవితంలో, మన దైనందిన జీవితంలో ఏదైతే ఆచరిస్తూ ఉంటామో ఎలా ఆచరించాలి అని చెప్పడానికి అనమాట. చూడండి, మౌనంలోకి వెళ్ళిపోయాడు అని అంటే ఎందుకు వెళ్ళిపోతున్నారు ఇక్కడ? ఏదైనా పుణ్యకార్యాలను చేసేటప్పుడు భగవంతునిపై మనస్సు లగ్నం అవ్వాలి అంటే మనం మౌనం వహించాలి. పక్కన వాళ్ళతో మాట్లాడుతూ భగవద్ధ్యానం చేయలేం కదా.
ఇంకొక విషయం ఏంటంటే, మనం పుణ్యకార్యానికని పీటలపై కూర్చున్నప్పుడు ఎవరితో అయినా మనం మాట్లాడుతూ ఉంటే ఆ పుణ్యమంతా కూడా ఎవరితో మాట్లాడుతున్నామో వాళ్ళకు వెళ్ళిపోతుంది. కాబట్టి మనం మౌనంగా పూజ చేయాలి. లేకపోతే మనకొచ్చే ఫలితము శూన్యమే అన్నమాట. అందుకని మనం పూజాగృహంలోకి వెళ్ళినా లేదా పుణ్యకార్యం కోసమని పీటలపై కూర్చొని ఏదైనా పూజ చేస్తున్నా, హోమాలు చేస్తున్నా మనము వీలైనంత వరకు మౌనంగా పూజ చేయాలి. మరి ఒక్క గురువు గారి విషయంలో మాత్రం ఏదైనా అవసరం ఉన్నప్పుడు మాట్లాడొచ్చు. అంతేగాని మిగిలిన విషయాలకు మనము మాట్లాడకూడదు. అందుకే రామాయణంలో ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా వివరంగా చెప్తున్నారనమాట. కాబట్టి ఆయన మౌనంలోకి వెళ్ళిపోయిన తర్వాత రాముడు మిగిలిన మునుల్ని అడుగుతున్నారనమాట. ఈ హోమము ఎప్పుడు మొదలు పెడతారు, ఎన్ని రాత్రులు ఎన్ని పగలు చేస్తారు, ఎంతసేపు హోమంలో కూర్చుంటారు అని అడుగుతారు వివరాలు. ఎందుకంటే ఈ హోమాన్ని ఈ యజ్ఞాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈయన పైన ఉంది కాబట్టి ఆ వివరాలన్నీ తెలుసుకుంటున్నారనమాట. అప్పుడు చెప్తారు మిగిలిన మునులు, రామ 7 రాత్రులు 7 పగళ్ళు ఈ హోమం జరుగుతుంది. నువ్వు ఒక్క నిమిషం కూడా సేద తీరకుండా నిరంతరం హోమగుండం చుట్టూ నువ్వు చూస్తూ ఎక్కడి నుంచైనా రాక్షసులు వచ్చి ధ్వంసం చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి అని, నువ్వు సిద్ధంగా ఉండాలి అని చెప్తారనమాట. వాళ్ళు ఇంకా ఇలా చెప్తారు, ఈ రాక్షసులు ఎక్కడి నుంచైనా రావచ్చు, ఆకాశంలో నుంచి రావచ్చు, భూమిలో నుంచి రావచ్చు, లేదా పక్క వైపు నుంచి రావచ్చు, ఎక్కడి నుంచైనా రావచ్చు. కాబట్టి నువ్వు చాలా జాగరూకతో ఉండాలి అని చెప్తారు. అని చెప్పిన తర్వాత వాళ్ళు హోమానికి ఏర్పాట్లు చేసుకొని అక్కడ కూర్చొని వాళ్ళు మంత్రాలు చదువుతూ ఆ హోమగుండం దగ్గర వాళ్ళు హోమం చేస్తూ ఉంటారు. అయితే రామ లక్ష్మణులు ఇద్దరూ కూడా ఆ విధంగా తిరుగుతూ హోమగుండం చుట్టూ తిరుగుతూ రాక్షసుల నుంచి కాపాడుతూ ఉంటారనమాట. 5 రోజుల వరకు ఈ రాక్షసులు రారు, 6వ రోజు వస్తారు. ఎందుకు 6వ రోజు వస్తారు అంటే 5 రోజుల వరకు వీళ్ళు ఆ హోమాన్ని కాపాడుతూ అలసిపోయి ఉంటారు కదా అనే ఉద్దేశంతో 6వ రోజైతే మన పని సులభం అవుతుంది అని 6వ రోజు వస్తారు. అయితే రామ లక్ష్మణులు అలసిపోరన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ విశ్వామిత్ర మహర్షికి తెలుసు. అందుకే ముందుగానే రామలక్ష్మణులకు బల అతిబల అనే విద్యలను నేర్పించారు. కాబట్టి ఆ విద్యల వలన వాళ్ళకి ఆకలి అనేది ఉండదు, నీరసం రాదు, నిద్ర రాదు, మహాశక్తి సంపన్నులుగా ఉంటారు. చూడండి విశ్వామిత్రునికి ఎంత ముందు చూపు ఉందో, ఏది అవసరమో అది వాళ్ళకు బోధించి ఉన్నాడు ముందుగానే. అలాగే గురువులు ఎవరైనా సరే వాళ్ళ శిష్యుల గురించి ముందుగా వాళ్ళకు బాగా అర్థమవుతుందన్నమాట. ఉదాహరణకు ఇప్పుడు ఒక టీచరు ఒక ఉపాధ్యాయుడు పేపర్ కరెక్షన్ చేస్తున్నారు అనుకోండి, దిద్దుతూ ఉన్నప్పుడు ఎవరైనా 100% మార్కులు తెచ్చుకునే పిల్లల పేపర్లు దిద్దేటప్పుడు ఒక చిన్న తప్పు పోయినా కూడా దానికి మార్కులు తగ్గించి వేస్తామన్నమాట. ఒక అర్ధ మార్కు కానీ 1 మార్కు కానీ. అదే ఫెయిల్ అయ్యే వాళ్ళకు ఒక 2 మార్కులు 3 మార్కులు తక్కువ వస్తే వాటిని గ్రేస్ మార్కులని ఇంకా 2 మార్కులు వేసి పాస్ అవ్వడానికి ట్రై చేస్తాం. ఎందుకు అలా చేస్తాము అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఆ చిన్న తప్పు కూడా చేయకూడదు మళ్ళీ పరీక్ష రాసేటప్పుడు అనే ఉద్దేశంతో వాళ్ళకు తగ్గిస్తాం. అంతేకాకుండా 100కు 100% వేస్తే వీళ్ళల్లో అహంకారం పెరిగిపోతుందేమో, మళ్ళీ బద్ధకంగా తయారవుతారేమో అని ముందు చూపుతో ఆ విధంగా చేస్తాం. అదే ఫెయిల్ అయ్యే వాళ్ళకి మార్కులు తగ్గించేసామనుకోండి, వాళ్ళు ఇంకా మనం ఎంత రాసినా మనం పాస్ అవ్వలేము అనే ఉద్దేశంతో వాళ్ళు అసలుకే ఏమీ చదవకుండా పోతారు. అందుకే వాళ్లకు కొంచెం మోటివేషనల్గా ఉండడానికి, అంటే మనం కూడా సాధించగలుగుతాము అని వాళ్ళకు ఒక ఉత్సాహం రావడం కోసం 1-2 మార్కులు తక్కువ వచ్చినా కూడా వేసేస్తారనమాట. సో అలా గురువుకు తెలుసు ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎప్పుడు నేర్పించాలి, ఎలా నేర్పించాలి అనే విషయాలన్నీ గురువుకు తెలుసు అన్నమాట. ఆ విధంగా విశ్వామిత్ర మహర్షి వాళ్ళకు ముందుగానే బల అతిబల విద్యలను నేర్పించారు. తర్వాత ఈ విధంగా జరుగుతూ ఉంది. అక్కడ ముందుగానే మునులు చెప్తున్నారనమాట రామునికి. ఆయన ఇంకా హోమం మొదలైన తరువాత నిన్ను పిలవరు, ఆయన యొక్క మౌనాన్ని నువ్వు కాపాడాలి అని చెప్తారు. ఆయన యొక్క మౌనాన్ని కాపాడాలి అంటే అర్థం ఏంటి? ఆయన మౌన భంగం కాకుండా
నువ్వు చూసుకోవాలి అని. ఎప్పుడు భంగం అవుతుంది? అదిగో రాక్షసులు వస్తున్నారు చూడు అని ఆయన నీకు చెప్తే ఆయన మౌనం భంగం అవుతుంది. అంటే అలా భంగం కాకుండా ఉండాలి అంటే రాక్షసులు వచ్చిన తరువాత ఆయన చూడకముందే నువ్వు చూడాలి. నువ్వు చూసి వాళ్ళను అక్కడి నుంచి పంపించేయాలి లేదా వాళ్ళను చంపాలి. కాబట్టి ఆయన మౌనం భంగం కాకుండా నువ్వు కాపాడాలి అని అక్కడ ఉన్నటువంటి మునులు చెప్పి ఉంటారనమాట. కాబట్టి ఏదైనా సరే ఒక పని అప్పగించినప్పుడు దాన్ని ఎంత నిబద్ధతతో చెయ్యాలి అని మనకు రామాయణం నేర్పుతుంది. అది చిన్న పనైనా పెద్ద పనైనా ఆ పనిని చాలా జాగ్రత్తగా చేయాలి. చూడండి, మనం మామూలుగా అయితే ఏదైనా ఒక తల్లి ఏదైనా పని మీద బయట ఏదైనా పని చూసుకుంటుంది అనుకోండి. ఇంట్లో వాళ్ళ కూతురు ఉంటే అమ్మ అన్నం ఉడుకుతుంది చూడమ్మా అని చెప్తే ఆ చిన్న పనిని కూడా వాళ్ళు శ్రద్ధగా చేయరు. ఏదో సెల్ ఫోన్ చూసుకుంటూనో లేదా వేరే ఏదో పనిలో పడి ఆ అన్నం మాడిపోతుంది కూడా, అయినా కూడా వీళ్ళకు అంత శ్రద్ధ ఉండదు. కాబట్టి అలా ఉండకూడదు. పిల్లలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి, ఒక పనిని అప్పగించినప్పుడు ఎంత నిబద్ధతతో ఉండాలి, అది చిన్న పని కానీ పెద్ద పని కానీ ఎలా దాన్ని మనము విజయవంతంగా చెయ్యాలి అని ఒక ఉత్సాహంతో ఉండాలి అని మనకు ఈ ఘటన చెప్తుందన్నమాట. కాబట్టి ఈ విధంగా రామ లక్ష్మణులు ఆ హోమాన్ని కాపాడుతూ ఉన్నారు. 6వ రోజు రాక్షసులు వచ్చారనమాట. ఆ రాక్షసుల్లో ముఖ్యులు మారీచుడు, సుబాహు. వీళ్ళిద్దరూ అన్నదమ్ములు. ఎక్కువగా మారీచుడు రామాయణంలో ప్రముఖ పాత్ర పోషిస్తాడనమాట. ఆ తర్వాత జింక వేషంలో రావడము, జింకలాగా రావడము, ఆ విధంగా అంటే మొత్తం రామాయణాన్ని మలుపు తిప్పుతాడు. కాబట్టి మనకి ఎక్కువగా మారీచుడు గురించి వినిపిస్తూ ఉంటుంది రామాయణంలో. సుబాహు అతను మారీచుని యొక్క సోదరుడే అనమాట. వాళ్ళిద్దరూ ముఖ్యులుగా ఉంటారు. మిగిలిన రాక్షసులు కూడా వస్తారు. అప్పుడు వాళ్ళిద్దరూ రాగానే అగ్నిగుండంలో అక్కడ హోమం జరుగుతూ ఉన్నప్పుడు ఎవరైతే అగ్నిదేవుడు హవిస్సు తీసుకుని దేవతలకు ఇస్తున్నాడో ఆయన కూడా వీళ్ళకు ముందే హెచ్చరిక చేస్తాడనమాట. ఏ విధంగా అంటే అగ్ని ఒక్కసారిగా పైకి లేచి మళ్ళీ కిందికి దిగిపోతుంది. సో ఇది ఒక సంజ్ఞ, ఒక సూచన. అది చూడంగానే రామునికి అర్థమవుతుందన్నమాట, ఓహో రాక్షసులు వచ్చేసారు అని. అప్పుడు వాళ్ళు ఆ మారీచుడు, సుబాహు రక్తంతో కూడినటువంటి పాత్రలు తీసుకొచ్చి హోమగుండంలో పైనుంచి వేస్తున్నారు. ఆ రక్తం పడగానే హోమగుండంలో ఉన్నటువంటి మంటలు ఎర్రగా మారి ఎర్రటి మంటలు వస్తూ ఉంటాయి. వెంటనే రాముడు లక్ష్మణునితో చెప్తున్నాడు, చూడు లక్ష్మణ, నేను మారీచునిపై మానవాస్త్రం ప్రయోగిస్తున్నాను అని మానవాస్త్రం ప్రయోగిస్తాడనమాట. ప్రయోగించి ఆ మానవాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు ఏం జరుగుతుంది? మారీచుడు స్పృహ కోల్పోయి గిరగిరా తిరుగుతూ 100 యోజనాల అవతల సముద్రంలో పడిపోతాడు. తరువాత ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి సుబాహు వక్షస్థలంలో కొడతాడనమాట. ఆ ఆగ్నేయాస్త్రం వలన సుబాహు గిలగిలా తన్నుకుంటూ అరణ్యంలో పడి మరణిస్తాడు. తరువాత మిగిలిన రాక్షసులపైన వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించి వాళ్ళందరినీ కూడా చంపి దూరంగా విసిరేస్తాడు. ఈ విధంగా రాక్షసులందరూ మరణించిన తర్వాత ఇంకా హోమం పూర్తవుతుంది. అప్పుడు మునులందరూ చాలా సంతోషపడతారనమాట. ముఖ్యంగా విశ్వామిత్ర మహర్షి, నేను ఈ అస్త్రశస్త్ర విద్యలను ఇచ్చినందుకు సార్థకత లభించింది, చాలా చక్కగా యాగరక్షణ చేశారు ఈ పిల్లలు అని చాలా సంతోషిస్తారు. తర్వాత మిగిలిన మునులందరూ రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళి వాళ్ళను చూడండి ఎలా చెప్తున్నారో, అసలు మీరు ఎలా ఈ విధంగా అస్త్రశస్త్రాలను ప్రయోగించగలిగారు, చాలా చక్కగా ప్రయోగించారు అని అభినందిస్తున్నారు. ఒక రాక్షసుడి యొక్క శక్తి ఎంత ఉంది అని తెలుసుకొని అతన్ని చూడగానే అంచనా వేసి అతని యొక్క శక్తికి తగిన విధంగా ఏ శస్త్రాన్ని ఉపయోగిస్తే అతను మరణిస్తాడు అని, ఒకవేళ అంతకన్నా తక్కువ శక్తి ఉన్నటువంటి అస్త్రాన్ని ఉపయోగిస్తే మళ్ళీ రెండోసారి ప్రయోగించే లోపల అతను ఇంకా అరాచకం చేయొచ్చు. కాబట్టి అలా అతనికి అవకాశం ఇవ్వకుండా ఆ రాక్షసులు కనపడగానే వాళ్ళ శక్తికి తగినటువంటి అస్త్రాలను ఉపయోగించి వాళ్ళను చంపడం జరిగింది. ఇది అందులోనూ ఇన్ని అస్త్రాలలో ఒక్కసారిగా
వెంటనే ఎవరిపైన ఏ అస్త్రం ఉపయోగించినప్పుడు ఆ మంత్రాన్ని గుర్తు చేసుకోవడమైనా ఇది చాలా గొప్ప విషయము, మీరు చాలా చక్కగా యాగరక్షణ చేశారు అని మిగిలిన మునులంతా వాళ్ళను అభినందించారనమాట. ఇదంతా విశ్వామిత్రుడు చూస్తున్నాడు. ఆయన మనసులో ఆలోచిస్తున్నాడు, ఓకే ఇప్పుడు ఇంతగా వీళ్ళని పొగుడుతున్నారు కదా, వీళ్ళకి ఏమైనా గర్వం వచ్చింటుందేమో అని చూస్తున్నాడు అనమాట. చూస్తూ ఉంటే అప్పుడు రామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షి దగ్గరికి వెళ్తారు. మామూలుగా అయితే గర్వం వచ్చింటే వాళ్ళు ఎలా మాట్లాడతారు, చెప్పండి గురువుగారు, ఇంకా ఎవరినన్నా చంపాలనా, వీళ్ళ పని అయిపోయింది, ఇంకా ఎవరో చెప్పండి మేము చంపేస్తాము అని. ఇలా వాళ్ళు అహంకారంతో మాట్లాడలేదు. వాళ్ళు ఏమని చెప్తున్నారు విశ్వామిత్ర మహర్షితో, మునులలో గొప్పవాడైన ఓ మహర్షి, మేము నీ కింకరులము అని చెప్తున్నారు. మేము నీ కింకరులు అంటే అర్థం ఏంటంటే, ఏదైనా ఒక పని చెప్తే ఇంకా అది ఎందుకు ఏమిటి అని అసలు కారణం అడగకుండా చేసేవాళ్ళనమాట. అంటే అలా చేయాలి అంటే ఆ చెప్పిన వాళ్ళ మీద ఎంతో నమ్మకం ఉండాలి. కాబట్టి విశ్వామిత్ర మహర్షి ఏది చేసినా లోక కళ్యాణానికే చేస్తారు అని వాళ్ళు ఎంతో నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు ఈ మాట అనగలుగుతున్నారు. వాళ్ళు చెప్తున్నారు, ఓ మహర్షి, మేము నీ కింకరులము అని గుర్తించు, మీ మాటే మాకు శాసనం, కాబట్టి మీరు ఏం చెప్తే మేము దాన్ని శిరసావహిస్తాము అని చెప్తున్నారు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి చాలా సంతోషిస్తారనమాట. సంతోషించి ఆయన, నాయనా రామ, ఇక నేను హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళిపోతాను. అయితే వెళ్ళే ముందు మిథిలా నగర రాజైనటువంటి జనకుడు ఒక యజ్ఞం చేస్తున్నాడు, ఆ యజ్ఞాన్ని చూడ్డానికి వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో రా నాయనా అని అంటారు. అంటే అప్పుడు రాముడు ఎలా వెళ్తాడు, రాముడు జితేంద్రియుడు, అంటే ఇంద్రియాలను జయించినవాడు కాబట్టి అక్కడ ఇక్కడ తిరగాలి, అనవసరమైన విషయాలు అని వాళ్ళకేమో అంత ఉండదన్నమాట. కానీ విశ్వామిత్ర మహర్షి ఏ విధంగా చెప్తున్నాడో చూడండి. ఎవరికి తగిన విధంగా మాటలు చెప్తే వాళ్ళు వస్తారు అని దానికి తగినట్లుగా ఆయన రామునితో మాట్లాడుతున్నారనమాట. దీనికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మేము ఒకసారి తిరుమల కొండ ఎక్కుతున్నామన్నమాట. నడకదారిలో వెళ్తూ ఉంటే మా అబ్బాయికి అప్పుడు 5 ఏళ్ళ వయసు ఉంటుంది. పైకి ఎక్కాలంటే నేను రాను, అక్కడ పైన ఏం కనిపించట్లేదు కదా బాబుకు, అందుకని నేను రాను అని ఏడుస్తున్నాడు. అప్పుడు మేము చెప్పాం, పైన చాలా రకాల బొమ్మలు ఉంటాయి, ఆ బొమ్మలు నువ్వు కొనుక్కోవచ్చు అని చెప్తూనే ఆ అబ్బాయి చాలా ఉత్సాహంతో పైకి ఎక్కుతున్నాడు అనమాట. మాకన్నా ఒక 10 మెట్లు పైకి ఎక్కడం, మళ్ళీ మేము కనిపించలేదని కిందికి రావడం, అట్లా రెండు సార్లు ఎక్కుతున్నాడు. ఏదైనా వాళ్ళకు ఉపయోగకరమైంది లేక వాళ్ళకు ఇంట్రెస్ట్గా ఉండే విషయం ఉందనుకోండి, వాళ్ళు ఆ పని చేయడానికి సుముఖంగా ఉంటారు. కాబట్టి అలా రాముడు ఏం చెప్తే వస్తాడు అని విశ్వామిత్ర మహర్షి ఆ విధంగా చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడు, రామ, అక్కడ మిథిలా నగరంలో ఒక గొప్ప శివధనస్సు ఉంది, ఆ శివధనస్సు చాలా గొప్పది, అది దేవతలు జనక మహారాజుకు ప్రసాదించారు, దానికి ప్రతిరోజు కూడా ధూపం వేసి పూజ చేస్తారు. అది ఎంత గొప్పదంటే దానిని ఎవ్వరూ ఎక్కుపెట్టలేరు, దేవతలు కానీ, గంధర్వులు కానీ, రాక్షసులు కానీ ఎక్కుపెట్టలేరు, మరి ఇంకా మనుషులేం ఎక్కువ పెడతారులే అని అంటారు. అంటూనే రామునికి మనసులో పౌరుషం వస్తుందన్నమాట. ఎంతైనా ఆయన క్షత్రియ వంశంలో జన్మించాడు కాబట్టి. అయితే ఆయన బయటికి అనలేదు, ఏంటి గురువుగారు, మేము ఇప్పుడే కదా రాక్షసులందరినీ చంపాము, మరి మేము ఆ విల్లుని ఎక్కువ పెట్టలేమా అని ఆయన ఏం మాట్లాడలేదన్నమాట. సరే అయితే మేము వస్తాము అని అంటారు. మరి అంతగా కన్విన్స్ చేసి రామలక్ష్మణులను తీసుకెళ్లాల్సిన అవసరము విశ్వామిత్రునికి ఏముంది అని అంటే, చూడండి, మనం ఇంతకుముందే చెప్పుకున్నాం అన్నమాట. వశిష్ఠుడు రాజపురోహితుడిగా ఎందుకున్నాడు అంటే, సాక్షాత్తు భగవంతుడు ఆ వంశంలో జన్మిస్తాడు, ఆయనకు పేరు పెట్టే మహద్భాగ్యాన్ని పొందడం కోసం ఆయన అక్కడ ఉన్నాడు. అంతేకాకుండా భగవంతునికి విద్యలు నేర్పించడానికి ఆయన అక్కడ ఉన్నాడు. కాబట్టి అదేవిధంగా విశ్వామిత్ర మహర్షి కూడా
సాక్షాత్తు భగవంతుడి భూమిపైన అవతరించారు కాబట్టి ఆయనకు అన్ని అస్త్రశస్త్ర విద్యలన్నీ ధనుర్విద్యలన్నీ కూడా నేర్పించాలి అని ఆయన ఇక్కడికి వచ్చారనమాట. అంతేకాకుండా చూడండి ఎలాంటి సమయంలో సభలోకి వచ్చాడు ఆయన. ఎప్పుడైతే దశరథ మహారాజు శ్రీరాముని యొక్క కళ్యాణం గురించి, ఎవరైనా మంచి అమ్మాయిని చూడాలి, పిల్లలకి మంచి అమ్మాయిల్ని చూసి పెళ్లి చేయాలి అని మాట్లాడుతున్నప్పుడు వచ్చాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఈ పని నీది కాదు, నాది. కాబట్టి భగవంతుని యొక్క కళ్యాణాన్ని నా చేతుల మీదుగా జరిపించాలి అనే ఉద్దేశంతో ఆయన ఆ సమయానికి అక్కడికి వచ్చాడనమాట. కాబట్టి ఇప్పుడు ఆయన మనసులో ఉద్దేశం ఏంటి? మిథిలా నగరానికి తీసుకెళ్లేటువంటి ఉద్దేశము వివాహం కోసం సీతామాతతో. కానీ ఆయన అలా చెప్తే రాముడు ఒప్పుకుంటాడా? లేదు, మా తండ్రి గారి ఆజ్ఞ అయితేనే అని అంటాడు కదా. కాబట్టి అలా చెప్పవద్దు, డైరెక్ట్గా మనం మాట్లాడొద్దు అని ఏం చెప్తే రాముడు తన వెంట వస్తాడు అని ఆయన ఒక క్షత్రియ వంశ పురుషుడు ఎలా ఆలోచిస్తాడు ఆయన మనసులో తెలుసు కాబట్టి ఆ విధంగా చెప్పి రామలక్ష్మణులను తనతో తీసుకెళ్తున్నాడనమాట. ఆ విధంగా చెప్పిన తర్వాత ముగ్గురు బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాత మునులంతా కూడా వెంట వచ్చి విశ్వామిత్ర మహర్షికి రామలక్ష్మణులకు వీడ్కోలు చెప్తారనమాట. చెప్తే మునులతో పాటు అక్కడ ఆశ్రమంలో ఉన్నటువంటి జంతువులు, పక్షులు అన్నీ కూడా విశ్వామిత్ర మహర్షి వెనకనే వస్తూ ఉంటాయన్నమాట. చూడండి ఎందుకు అలా జరుగుతుంది అని అంటే, ఎక్కడైతే మహా తపస్వి ఉంటారో ఆ తపశ్శక్తి వలన అక్కడ ఉన్నటువంటి జీవుల్లో ఉండే రజోగుణం అంతా పోతుందన్నమాట. వాళ్ళు సత్వగుణంలోకి వచ్చేస్తారు. సత్వగుణంలో ఉన్నప్పుడు వాళ్ళకి జాతి వైరం కూడా ఉండదు. అంటే సింహము కుందేలును చంపదు. తర్వాత పాములు కప్పలు కలిసి తిరుగుతూ ఉంటాయి. గద్దలు కోళ్ళు ఒకచోటున్నా ఏం కాదు. అలా అవి వాటి జాతి వైరాన్ని మర్చిపోయి సత్వగుణంలో చాలా ప్రశాంతంగా గడుపుతాయి. కాబట్టి ఆ ఆశ్రమంలో ఉండేటువంటి జంతువులు కూడా ఆ తపశ్శక్తి వలన అలా అవి ప్రవర్తిస్తున్నాయి. అవి విశ్వామిత్ర మహర్షి వెనకే వస్తూ ఉంటే అప్పుడు విశ్వామిత్ర మహర్షి చెప్తారనమాట, మీరందరూ ఇక్కడే సంతోషంగా జీవించండి, ఇంకా మేము బయలుదేరుతాము అని. సో మనము ఇక్కడ రామాయణంలో ముందు చెప్పుకున్నాం కదా, ఋష్యశృంగుడు అని ఆ ముని పుత్రకామేష్టి యాగాన్ని జరిపించారు. ఆ ఋష్యశృంగుడు తిరిగినటువంటి ప్రదేశాన్ని శృంగేరి అని ఇప్పుడు మనం అంటున్నాం అన్నమాట. ఆ శృంగేరి మహాక్షేత్రంలో కూడా మనం ఇప్పుడు కలియుగంలో కూడా కొందరు గమనించినారు ఏంటంటే, నాగుపాము పడగలో కప్ప సేద తీరుతుందన్నమాట. చాలా ఎండకు ఒక కప్ప ఇబ్బంది పడుతూ ఉంటే నాగుపాము వచ్చి పడగ విప్పి నీడను కల్పించింది. చూడండి అంత గొప్ప పుణ్యక్షేత్రం. యుగాలు మారినా కూడా అక్కడ ఆ మహానుభావుని యొక్క శక్తి అనేది ప్రతిఫలిస్తూ ఉందన్నమాట. అందుకే శృంగేరి క్షేత్రం అనేది చాలా గొప్ప క్షేత్రంగా విరాజిల్లుతోంది. కాబట్టి ఈ విధంగా పక్షులు మృగాలు అన్నీ కూడా ఆశ్రమంలో ఉండిపోయినాయి. తరువాత విశ్వామిత్ర మహర్షి, రాముడు, లక్ష్మణుడు ముగ్గురు కలిసి బయలుదేరి మళ్ళీ నడుచుకుంటూ శోనా నదీ తీరంలో ఆ రాత్రి విశ్రమించారన్నమాట. అలా విశ్రమించినప్పుడు అక్కడ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను గమనిస్తూ రాముడు అడుగుతున్నాడనమాట విశ్వామిత్ర మహర్షిని, ఏంటి శోనా నది, ఇక్కడ ఏంటి నగరాలన్నీ కనిపిస్తున్నాయి, ఈ రాజ్యం ఎవరిది, దీన్ని ఎవరు పరిపాలిస్తున్నారు, నాకు వివరంగా చెప్పండి మహర్షి అని ఆయన అడుగుతారు. అడిగితే అప్పుడు విశ్వామిత్ర మహర్షి చెప్తున్నారనమాట, నాయన మా వంశానికి కర్త అయోనిజుడు బ్రహ్మ మానసపుత్రుడు అయినటువంటి కుషుడు అని చెప్తున్నాడు. అయోనిజుడు అంటే మామూలుగా మనుషులకు పుట్టకుండా వాళ్ళు సాక్షాత్తు భగవంతుని నుంచి వస్తే వాళ్ళని అయోనిజులు అని అంటారనమాట. ఇక్కడ బ్రహ్మ మానసపుత్రుడు, బ్రహ్మ యొక్క మనసు నుంచి ఆయన బ్రహ్మ సృష్టించిన వాడు కాబట్టి ఆ అయోనిజుడు బ్రహ్మ మానసపుత్రుడు అయినటువంటి కుషుడు మా వంశానికి కర్త, అంటే ఆదిపురుషుడు అనమాట. వాళ్ళ వంశంలో మొదటివాడు. ఆ కుషుని యొక్క భార్య వైదర్భి. ఈ కుషుడు వైదర్భి యొక్క కుమారులు నలుగురున్నారు. వాళ్ళకు నలుగురు సంతానం. కుశాంభుడు, కుశనాభుడు, అధూర్తరసజుడు, వసుడు అని వీళ్ళ నలుగురు ఉన్నారనమాట.
అయితే ఒకసారి కుషుడు ఈ నలుగురు కుమారులను పిలిచి వాళ్ళను, నాయనలారా మీరు నగరాలను నిర్మించి ప్రజలను సంరక్షించండి, వాళ్ళను జాగ్రత్తగా పాలించండి అని చెప్తారు. చెప్తే అప్పుడు కుషాంబుడు కౌశాంబిని అనేటువంటి నగరాన్ని నిర్మించాడు. కుశనాభుడు మహోదయము అనేటువంటి నగరాన్ని, అధూర్తరసజుడు ధర్మారణ్యము అనే నగరాన్ని, వసుడు గిరివ్రజము అనేటువంటి నగరాన్ని నిర్మించాడు. అయితే ఇప్పుడు మనం ఉండేటువంటి నగరము ఇది గిరివ్రజము, వసుడు నిర్మించినటువంటి ఊరు అని చెప్తారనమాట. తరువాత ఏం జరిగిందంటే, ఒకసారి కుశనాభుడు, ఎవరైతే రెండవ పుత్రుడు కుశునికి, ఆ కుశనాభుడు ఒక అప్సరసతో వివాహం చేసుకుంటాడనమాట. ఆ అప్సరస పేరు ఘృతాచి. ఈ ఘృతాచికి కుశనాభుడికి 100 మంది పుత్రికలు పుడతారు. వాళ్ళు 100 మంది కూడా చాలా అందంగా ఉంటారు. ఎందుకంటే ఘృతాచి అప్సరస కాబట్టి ఆ అప్సరస లక్షణాలు వాళ్ళకు వచ్చి ఉండడం వలన ఆ కన్యలు 100 మంది చాలా అందంగా ఉంటారనమాట. వాళ్ళు అన్ని రకాల వాయిద్య పరికరాలను వాయించగలుగుతారు. అంటే వీణ, వేణువు, తబల, మృదంగము, అలాగా. సో ఆ పరికరాలను వాయిస్తూ వాళ్ళు ఒకసారి అక్కడ ఉన్నటువంటి తోటలో విహరిస్తూ ఉంటారు. ఆ నందనవనంలో విహరిస్తూ ఉంటే వాయువు వాళ్ళను చూస్తాడనమాట. వాయుదేవుడు చూసి ఆయన చెప్తాడు వాళ్ళతో, మీరు ఎంతో అందంగా యవ్వనంలో ఉన్నారు, మిమ్మల్ని చూసిన తర్వాత నాకు మిమ్మల్ని వివాహం చేసుకోవాలని అనిపిస్తూ ఉంది. మీరు మానవులుగా పుట్టినారు, ఒక అప్సరసకు పుట్టినా కూడా మీరు మానవులుగా పుట్టినారు కాబట్టి కొన్ని రోజుల తర్వాత మీ యవ్వనం తరిగిపోతుంది. అదే మీరు నన్ను వివాహం చేసుకున్నారనుకోండి, అప్పుడు నాకు భార్యలైతే నేను వాయుదేవుణ్ణి కాబట్టి మళ్ళీ మీకు దైవత్వం వస్తుంది, మీరు ఎప్పటికీ యవ్వనంలోనే ఉండిపోతారు, కాబట్టి నన్ను వివాహం చేసుకోండి అని చెప్తారనమాట. చెప్తూనే ఈ 100 మంది కన్యలు కూడా ఒక్కరితో ఒకరు మాట్లాడుకోకుండానే, అంటే వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకోకుండానే ఒక్కసారిగా 100 మంది కన్యలు ఒకే మాట అంటారు. ఏంటంటే, మాతో అయితే ఈ మాట అంటే అన్నావు కానీ ఎవరితో కూడా అనకు. ఎందుకంటే ఈ లోకంలో ఏ పురుషుడు కూడా ఒక స్త్రీని వివాహం ఆడుతానని అనే మాట అనకూడదు. అలా అడిగినా కూడా బుద్ధి ఉన్న ఏ ఆడపిల్ల కూడా అలా అనుమతించదనమాట. తండ్రి యొక్క అనుమతితోనే ఎవరైనా వివాహం చేసుకుంటారు. కాబట్టి నువ్వు ఈ విధంగా మాట్లాడద్దు, ఇది ధర్మం కాదు. మా తండ్రి సాక్షాత్తు మాకు దైవం, ఆయన చాలా గొప్ప వ్యక్తి, ఎవరిని మాకు వరునిగా తీసుకురావాలో అని ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ఒకవేళ ఎవరైనా ఒక పురుషుడు ఒక అమ్మాయిని నువ్వు నన్ను వివాహం చేసుకో అని అడిగితే, ఆ అమ్మాయి ఒప్పుకొని తండ్రి యొక్క అనుమతి లేకుండా వివాహం చేసుకుని ఉండేటువంటి రోజులు భవిష్యత్తులో ఎప్పుడూ కూడా రాకుండుగాక అని అన్నారనమాట. అంటే ఎంత గొప్ప విషయం చూడండి ఇక్కడ. ఇది మన కలియుగానికి చాలా బాగా అనువర్తిస్తుంది. ఇప్పటి కాలంలో తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఎంతోమంది యువత వాళ్ళను క్షోభపెట్టి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. కానీ అసలు ఎలాంటి వరుణ్ణి ఎంచుకోవాలి, ఎలాంటి అమ్మాయిని ఎంచుకోవాలి అని వాళ్ళకు అవగాహన కూడా ఉండదు. ఎప్పుడైనా సరే ఒక తండ్రి వరుణ్ణి తీసుకొని వస్తే వివాహం చేసుకోవడం అనేది ఒక పద్ధతి అని మనకు ఈ సంఘటన ద్వారా బాగా తెలుస్తూ ఉందన్నమాట. సో ఆ విధంగా లేకుండా మనకు ఇప్పుడు ఎలా జరుగుతుంది చూడండి, యువతీ యువకుల యొక్క వాళ్ళ యొక్క యవ్వనోద్రేకాన్ని రెచ్చగొట్టే విధంగా ఇప్పుడు సినిమాలు తీయడమైనా, తర్వాత సీరియళ్ళు ఇలాంటివన్నీ ఎన్నో జరుగుతున్నాయన్నమాట. అలా ఒక యువతను తప్పుదారి పట్టించేటువంటి అధికారం ఎవరికీ లేదు. కానీ ఎవ్వరు దాన్ని ధైర్యంగా అడిగి దాన్ని నిలువరించలేకపోతున్నారన్నమాట. కాబట్టి మన సమాజంలో కూడా చాలా మార్పులు రావాలి. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి యువత అంతా కూడా సినిమాలనే మోటివేటివ్గా తీసుకొని, ఆదర్శంగా తీసుకొని వాళ్ళ పనులు చేస్తున్నారు. కాబట్టి
సినిమా రంగం వాళ్ళు ముఖ్యంగా శ్రద్ధ పెట్టి అలాంటివి జరగకుండా చూస్తే బాగుంటుంది. కాబట్టి అలా మాట్లాడంగానే వాయుదేవునికి చాలా కోపం వస్తుందన్నమాట. చాలా కోపం వచ్చి ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళ శరీరాల్లోకి అవసరం ఉన్నంత కన్నా ఎక్కువ వాయువు లోపలికి వెళ్ళేటట్టు చేస్తారనమాట. వెళ్ళేటట్టు చేస్తే అప్పుడు వాళ్ళ శరీరాలన్నీ వంకర్లు పోతాయి. ఆ విధంగా వంకర్లు పోతే వాళ్ళు పాపం చాలా అవస్థ పడుతూ వాళ్ళ అంతఃపురానికి చేరుకొని అంతఃపురంలో కింద పడిపోతారనమాట. తరువాత వాళ్ళ తండ్రి అయినటువంటి కుశనాభుడు అంతఃపురానికి వచ్చి చూస్తే వాళ్ళ అమ్మాయిలందరూ కింద పడిపోయి ఉండడం చూసి ఆయన అడుగుతారు, అమ్మ ఏమైంది, ఎందుకు ఇలా మీరు కింద పడిపోయారు అని అడుగుతారు. అప్పుడు ఆ 100 మంది కన్యలు చెప్తారు, జరిగిన విషయం అంతా చెప్తారు. వాయుదేవుడు ఈ విధంగా మమ్మల్ని వివాహం చేసుకోమని అడిగారు, అది ధర్మబద్ధమైన విషయం కాదు అని మేము చెప్పాము. అందుకు ఆయన కోపించి మమ్మల్ని ఇలా వంకర్లు తిరిగేటట్టుగా చేశాడు అని చెప్తారు. చెప్తే అప్పుడు ఆయన అంటారు, అమ్మ మీకు ఎంతో గొప్ప శక్తి ఉంది కదా, మరి ఆ శక్తితో మీరు అతన్ని శపించవచ్చు కదా, మరి మీరు ఎందుకు వచ్చేసారు అని అడుగుతారనమాట. అప్పుడు ఆ అమ్మాయిలందరూ ఇలా చెప్తారు, మాకు శక్తి ఉంది కదా అని మాకు కోపం వచ్చినప్పుడల్లా, అంటే మాకు ఏదైనా ఇబ్బంది కలిగితే శపించడం అనేది అది మంచి విషయం కాదు. అదే ఎవరైనా పక్క వాళ్ళకు ఇబ్బంది కలుగుతూ ఉంటే మా శక్తి ఉపయోగించి వాళ్ళను కాపాడడం అనేది మా ధర్మం. మా స్వలాభం కోసం మా శక్తిని ఎలా ఉపయోగిస్తాము, అందుకని మేము అతన్ని క్షమించి ఓర్పుతో వచ్చేసాము అని వాళ్ళు చాలా గొప్పగా చెప్తారనమాట. చూడండి, మనకు శక్తి ఉంది కదా అని ఆ శక్తిని ఉపయోగించి పక్క వాళ్ళని హింసించడం కాదు. ఆ శక్తిని ఎందుకు ఉపయోగించాలి, ఇతరులను రక్షించడానికి, వాళ్ళ యొక్క సంతోషం కోసం ఉపయోగించాలి అని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారనమాట. కాబట్టి ఆ విధంగా చెప్పంగానే కుశనాభుడు చాలా బాధపడతారనమాట. బాధపడి తర్వాత వాళ్ళను అభినందిస్తాడు. మీరు చాలా ఉత్తములు, చాలా ఓర్పు కలిగిన వాళ్ళు. ఈ ఓర్పే అన్నిటికన్నా గొప్ప దానం. ఓర్పే ఒక యజ్ఞం. ఓర్పే ఈశ్వరుడు. ఓర్పే కీర్తి. ఓర్పే ధర్మం. కాబట్టి మీరు చాలా గొప్ప పని చేశారు, చాలా ఓర్పుతో ఉన్నారు అని వాళ్ళను ఆశీర్వదిస్తారనమాట. ఆశీర్వదించిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కుశనాభుడు ఈ 100 మంది కన్యలకు ఒక వరుణ్ణి తీసుకొని వస్తారు, ఒక వరుణ్ణి నిర్ణయిస్తారు. ఆ వరుడు ఎవరు అంటే ఆయనకు సంబంధించినటువంటి విషయాన్ని చెప్తున్నారు. చూడండి, ఆ వరుడు ఏ విధంగా జన్మించాడు అని. ఒకసారి పూర్వంలో ఒక మహానుభావుడు, ఆయన పేరు చూలి. ఈ చూలి చాలా గొప్ప ఋషి అన్నమాట, పెద్ద తపస్వి. అయితే ఆయనను ఒక గంధర్వకాంత, ఆమె పేరు సోమద, ఎప్పుడూ పరిచర్యలు చేస్తూ ఉండేదన్నమాట. రోజు ఆయనకు పూజకు కావలసిన పువ్వులు తీసుకొని వచ్చేది, ఆశ్రమం అంతా శుభ్రం చేయడము, ఆయనకు కావలసినటువంటి మూలికలు అవన్నీ సేకరించి పెట్టడము, ఈ విధంగా నీళ్లు తీసుకొని రావడము, ఇలా చేస్తూ ఉందన్నమాట. చూలి మహర్షి చూస్తూ ఉన్నారంతే. చూసి తన పని ఏదో తాను చేసుకుంటూ ఉన్నారు, ఎవరో ఈమె పరిచర్యలు చేస్తూ ఉంది అని. చాలా రోజుల వరకు అడగలేదన్నమాట. తర్వాత ఆయన ఒకరోజు అడుగుతారనమాట, ఎందుకమ్మా నువ్వు నాకు పరిచర్యలు చేస్తూ ఉన్నావు, నీకు వివాహం కూడా అయినట్టు లేదు, మరి నువ్వు వివాహం చేసుకొని సంతోషంగా జీవించవచ్చును కదా, నాకెందుకు వచ్చి ఇక్కడ పరిచర్యలు చేస్తున్నావు అని అడుగుతారు. అడిగితే అప్పుడు ఆ సోమద గంధర్వకాంత ఈ విధంగా చెప్తుందనమాట, మహర్షి నీ వల్ల నాకు బ్రహ్మవేత్త అయినటువంటి ఒక కొడుకు కావాలి, ఒక కుమారుడు కావాలి అని కోరుతుంది. కోరితే అప్పుడు ఆయన, సరేనమ్మా, నువ్వు నాకు ఇంత పరిచర్యలు చేసావు కాబట్టి నీ కోరిక తీరుస్తాను అని. అయితే చూడండి, ఇక్కడ శారీరక సంబంధం అనేదే ఉండదన్నమాట. మనసుతోనే, కేవలం సంకల్పంతోనే ఆమెకు ఒక కుమారుణ్ణి ఆయన కటాక్షిస్తారు. అంత గొప్ప శక్తి ఉన్నటువంటి మహర్షి చూలి మహర్షి. ఆ విధంగా ఆమెకు ఒక కుమారుణ్ణి కటాక్షిస్తారు. ఆయన పేరే బ్రహ్మదత్తుడు. ఈయన గొప్ప బ్రహ్మవేత్త.
కాబట్టి అంత గొప్ప మహర్షి అంశ నుంచి ఆయన యొక్క తేజస్సుతో పుట్టాడు కాబట్టి ఆయన చాలా గొప్ప బ్రహ్మవేత్త అన్నమాట. ఈ బ్రహ్మదత్తుడు అనేటువంటి ఈయనని ఒక వరునిగా నిర్ణయిస్తారు ఆ 100 మంది కన్యలకు. నిర్ణయించినప్పుడు వాళ్ళందరినీ ఈయనకిచ్చి వివాహం చేస్తారు. చేసిన తర్వాత వివాహమైన తర్వాత ఆయన అందరి చెయ్యి పట్టుకుంటారు కదా, అలా ఒక్కొక్కరి చెయ్యి పట్టుకున్నప్పుడు ఒక్కొక్క కన్య తన సాధారణ స్థితికి వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈయన బ్రహ్మదత్తుడు అలా పట్టుకుంటాడో ఆయన శక్తి వలన, ఆయన తేజస్సు కారణంగా వాయుదేవుడు వాళ్ళ శరీరాల్లో ఉండలేకపోతాడనమాట. ఉండలేక బయటికి వచ్చేస్తాడు. అప్పుడు వాళ్ళు మామూలుగా అయిపోతారు. ఆ విధంగా అయిన తర్వాత ఆ 100 మంది కోడళ్ళని సోమద, గంధర్వకాంత ఉంది కదా, ఆ సోమద 100 మంది కోడళ్ళని తన కొడుకైనటువంటి బ్రహ్మదత్తుని తీసుకొని చాలా సంతోషంగా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఈ సంఘటన నుంచి మనము ఒక విషయాన్ని నేర్చుకోవాలి. చూడండి, మనము రామాయణము వినడం అంటే కేవలం రాముడు, సీత, లక్ష్మణుడు ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఎంత గొప్ప రహస్యం దాగి ఉందో మనం గమనించాలి. ఇక్కడ ఒక అత్తగారు ఎలా ఉండాలో మనకు కనిపిస్తూ ఉంది. ఈ రామాయణం ద్వారా మనం నేర్చుకోవాల్సిన గొప్ప విషయం ఏంటి అంటే, ఇంటికి వచ్చిన కోడల్లో ఇప్పుడు అందరూ కూడా ఏదో ఒక వంక వెతుకుతూ ఉంటారు. ఈమెలో ఈ లోపం ఉందే, ఆ లోపం ఉంది అని సూటిపోటి మాటలు అనడము, హింసించడం జరుగుతూ ఉంటుంది. కానీ వచ్చిన కోడళ్ళలో ఏదైనా లోపం ఉంటే దాన్ని కొడుకు ద్వారా సరిదిద్ది కప్పిపుచ్చే విధంగా కొడుకుకు బోధ చేసి, ఆ విధంగా ఆమె తన లోపాన్ని పోగొట్టుకొని పూజనీయురాలుగా అయ్యే విధంగా చేయవలసిన బాధ్యత అత్తగారిది. చూడండి ఎంత గొప్ప మాటను. కాబట్టి ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం అయితే ఉంటుంది. అందంగా ఉంటే ఒకవేళ వాళ్ళకు సహనం లేకపోవచ్చు, సహనం ఉంటే వాళ్ళకు జ్ఞానం లేకపోవచ్చు, జ్ఞానం ఉంటే వాళ్ళకు ఏదో ఒకటి లోపంగా ఉండొచ్చు, కోపం ఎక్కువగా ఉండొచ్చు, సరైనటువంటి సంస్కారం లేకుండా ఉండొచ్చు. సో ఇలా ఏదో ఒక లోపం ఉన్నప్పుడు నీకు ఇది లేదు, నీకు అది లేదు అని ఎప్పుడు వాళ్ళను దెప్పిపొడ్చడం కాకుండా, ఒక అత్త తన ఇంటికి వచ్చిన కోడలిని తన మనిషిగా, ఇంటి సభ్యురాలిగా అంగీకరించి ఆమె అందరి చేత పొగడబడే విధంగా, పూజనీయురాలు అయ్యే విధంగా, ఆమె లోపాన్ని ఏ విధంగా చెప్తే అది కరెక్ట్ అవుతుందని తను డైరెక్ట్గా చెప్పడం కాదు, కొడుకు ద్వారా చెప్పించి ఆమెను బాగు చేసి ఆమె యొక్క వ్యక్తిత్వాన్ని నిలబెట్టగలిగేటువంటి వ్యక్తిగా అత్తగారు ఉండాలి అని చెప్తున్నారనమాట. ఇది చాలా చాలా గొప్ప విషయము. ఇలాంటి విషయాలు తెలుసుకుంటే మన సమాజంలో కుటుంబాలు చాలా శాంతితో ఉంటాయి. ఈ విషయం తెలియకపోతే ఎన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం ఈ కాలంలో ఏం చేస్తున్నాం, అమ్మాయిల్ని అబ్బాయిలకు ధీటుగా పెంచుతున్నాము అని అనుకుంటున్నాం, కానీ లేకపోతే అబ్బాయిల్ని బాగా చదివిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ వివాహం తర్వాత వాళ్ళు తన భార్యతో ఎలా నడుచుకోవాలి, తర్వాత ఒక అమ్మాయి తన భర్తతో ఎలా నడుచుకోవాలి, అత్తవారింట్లో ఎలా మెలగాలి, అసలు ఇలాంటి విషయాలను మనం తీరిగ్గా వాళ్ళకి ఎప్పుడు చెప్తున్నాం? ఎంతసేపు వీళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, లెక్చరర్లు, డాక్టర్లు, మాకు టైం లేదు అని తినడానికే సరిగా టైం ఉండదు, నిద్రపోవడానికి ఉండదు. ఇంకా వీళ్ళకి ఈ విషయాలన్నీ ఎలా తెలుసుకుంటారు వీళ్ళు? చూడండి, ఇక్కడ ఈ విషయాలని ఎందుకు ఈ కథ ద్వారా చెప్తున్నాడు విశ్వామిత్రుడు అంటే, సందర్భం వచ్చింది కాబట్టి. ఆయన ఇంకా రాముడు సీతను పెళ్లి చేసుకోబోయే సమయం ఆసన్నమైంది. మరి వివాహానికి ముందే ఈ విధంగా కథల ద్వారా విశ్వామిత్ర మహర్షి ఒక ఆడపిల్ల ఎలా పెరుగుతుంది, ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, భార్యను ఎలా చూసుకోవాలి, భార్యతో ఎలా నడుచుకోవాలి, ఈ విషయాలన్నీ డైరెక్ట్గా చెప్పకుండా ఆయన ఏం చేస్తున్నారు, ఇండైరెక్ట్గా కథల ద్వారా చెప్తున్నాడు అనమాట. కథల ద్వారా చెప్పి వివాహానికి ఆయనను సన్నద్ధం చేస్తున్నాడు. సో సమాజంలో మనం కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే వివాహం చేయాలనుకుంటున్నారో వాళ్ళు సంబంధాలను వెతకడం ఎంత ముఖ్యమో
ఆ తరువాత వివాహ జీవితం ఎలా గడపాలి అని ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా చెప్పించడం, లేదా మనకు ఉంటే ఆ అవగాహన మనమైనా వివరంగా చెప్పడం అనేది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. ఖచ్చితంగా అవగాహన కల్పించిన తర్వాత మనం గమనిస్తూ ఉంటాం, మన కొలీగ్స్ విషయంలో కానీ, బంధువుల విషయంలో కానీ ఇప్పుడు ఎక్కువగా విడాకులు పెళ్ళైన సంవత్సరానికి 2 ఏళ్లకే మళ్ళీ వాళ్ళు పెద్ద పెద్ద హోదాల్లో ఉంటారు. ఒకరు డాక్టర్ ఉంటారు, ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటారు, ఒకరు లాయర్ ఉంటారు. ఇంత చదువు చదివినా కూడా అజ్ఞానంతో, కనీసం అవగాహన లేకుండా, వాళ్ళు సర్దుకుపోయే గుణం లేకుండా విడిపోవడాన్ని మనం చూస్తూ ఉంటాం. సో ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే, మనం ఇలాంటి గొప్ప కావ్యాలను చదవకపోవడం వలన. చదివినప్పుడు మనకు అవగాహన వస్తుంది, ఓహో ఇలా ప్రవర్తించాలి, మనం ఇలా ఉండాలి, ఆదర్శంగా ఉండాలి అని. సో ఈ విధంగా విశ్వామిత్ర మహర్షి రాముణ్ణి చెక్కుతున్నారనమాట. ఒక అందమైన శిల్పంలాగా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని చెక్కుతున్నారు. సో ఆ విధంగా జరిగింది. సో ఆ 100 మంది అమ్మాయిలకు పెళ్ళి అయిపోయింది. తర్వాత కుశనాభుడు ఎవరైతే తన 100 మంది కూతుళ్లకు పెళ్లి చేశాడో ఆయన తర్వాత ఒక కొడుకు కోసం పుత్రకామేష్టి యాగాన్ని చేశారనమాట. ఆ పుత్రకామేష్టి యాగం చేసేటప్పుడు కుశనాభుని యొక్క తాతగారు వచ్చి ఆయనను ఆశీర్వదించారు. నువ్వు కోరుకున్నట్టు చాలా మంచి గుణాలటువంటి గొప్ప కొడుకు నీకు కలుగుతాడు అని ఆశీర్వదించి ఆయన బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ కుశనాభుడికి జన్మించిన వాడెవరు? గాధి. ఈ గాధే మా నాన్నగారు, అంటే కుశనాభుడు మా తాతగారు. సో గాధి యొక్క కొడుకే నేను, అంటే విశ్వామిత్రుడు. సో ఇక్కడ కుశుని యొక్క వంశంలో జన్మించినాను కాబట్టి నన్ను కౌశికుడు అని కూడా అంటారు అని చెప్తున్నారు. చెప్పిన తర్వాత ఆయన ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నారు. రామ, నాకు ఒక అక్కగారు కూడా ఉన్నారు. ఆమె పేరు సత్యవతి. ఆమె మా బావ అయినటువంటి రుచీకుడు అనేటువంటి వ్యక్తిని వివాహం చేసుకునింది. కాబట్టి సత్యవతి యొక్క భర్త రుచీకుడు. అయితే రుచీకుడు చూడండి ఎంత గొప్ప మహర్షి అంటే, ఆయన తపశ్శక్తి ద్వారా స్వర్గలోకానికి వెళ్ళేటప్పుడు సత్యవతీదేవి యొక్క ఆ పాతివ్రత్యం వలన, ఆమె ఆ శక్తి వలన నేరుగా సశరీరంగా భర్త వెనకే స్వర్గానికి వెళ్ళిపోయింది. అంత గొప్ప వ్యక్తి సత్యవతి. స్వర్గానికి వెళ్ళిపోయిన తర్వాత ఆమె అక్కడ హిమాలయ నదీ స్వరూపాన్ని తీసుకొని మళ్ళీ హిమాలయ పర్వత ప్రాంతంలో ఒక నదిలాగా మారి ప్రవహిస్తూ ఉంది. మా అక్క అంటే నాకు చాలా ఇష్టం. చూడండి, విశ్వామిత్ర మహర్షి అక్కగారికి ఎంత గౌరవాన్ని ఇస్తున్నారో. అందుకే ఆ నది ఒడ్డున, అంటే కౌశికీ నది, అంటే ఆ వంశంలోనే పుట్టినారు కదా సత్యవతి కూడా, కాబట్టి ఆమె కౌశికి. కాబట్టి కౌశికీ నది ఒడ్డున నేను ఆశ్రమాన్ని నిర్మించుకొని ఉంటాను. నేనైతే అక్కడ ఉంటాను, కానీ ఇక్కడ ఈ హోమాన్ని చేయడం కోసమని ఇక్కడికి వచ్చాను అని చెప్తారనమాట. ఈ విధంగా ఆయన తన వంశ చరిత్రను అంతటిని వివరంగా రామునికి చెప్తారు. చెప్పిన తర్వాత, నాయన, నేను ఈ విషయాలన్నీ చెప్పడంలో చాలా పొద్దుపోయింది, చాలా చీకటి పడిపోయింది, గమనించనే లేదు. చూడు, గుడ్లగూబలు అక్కడ ఎగురుతున్నాయి, ఇంకా చాలా లేట్ అయిపోయింది అనేసి, సమయము ఎక్కువైపోయింది, పడుకుందామని చెప్తారు. పడుకుంటారు, కానీ రాముడికి నిద్ర రాదు. అదే ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఏమని? ఎంత గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళు ఆ 100 కన్యలు, 100 మంది కన్యలు. తర్వాత వాళ్ళ యొక్క ఆలోచన విధానము, శపించకుండా వాళ్ళు వదిలిపెట్టగలిగిన క్షమాగుణము, సత్యవతీదేవి యొక్క ఆమె యొక్క పాతివ్రత్య గుణము, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాడనమాట. అవన్నీ ఆయన మనసులో నాటుకుపోతాయి. కాబట్టి ఒక గురువు చెప్తే ఆయన శిష్యుని మనసులో ఏ విధంగా నాటుకుపోయే విధంగా చెప్తారనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా మనము కథల రూపంలో పిల్లలకి చెప్తే అది ఇంకా బాగా వాళ్ళకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ముందు పెద్దవాళ్ళు విషయాలన్నీ తెలుసుకుంటే తర్వాత మనం పిల్లలకి చెప్పడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ ఏదైనా కథ చెప్పమంటే సెల్ ఫోన్లో కథలు వస్తాయని చెప్తాం. పెద్దవాళ్ళు సీరియల్లోనో న్యూస్ పేపర్లోనో ఏదో ఒక న్యూస్ చదవడంలోనో బిజీ అయిపోతారు.
అలా కాదు, ముందు మనం తెలుసుకోవాలి ఏంటి మంచి ఏంటి చెడు అని మనం తెలుసుకుని మన పిల్లలకి మనము చెప్పాలి. అలా చెప్పినప్పుడు మన సమాజం కూడా చాలా చక్కగా రామరాజ్యంలో ఉన్నట్టుగా అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని ఆశిస్తూ ఈరోజు క్లాసును ఇంతటితో ముగిస్తాను. రేపటి క్లాసులో మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ.